కేసీఆర్ ఆర్థిక నేరస్తుడు, ధరణితో మన రైతుల డాటా విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టిండు అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తికి ఏ శిక్ష వేయాలో ప్రజలే చెప్పాలి. కాగ్ వద్దన్న సంస్థకే పోర్టల్ ను అప్పగించిండు. వాళ్ళు ఒక్క క్లిక్ చేస్తే మన డాటా ఖతమవుతుంది. బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ వేల ఎకరాల బదలాయించుకున్నారు. రైతులకు ఉపయోగపడే భూభారతి చట్టం తెస్తుంటే అడ్డం పడుతున్నారు. ఫార్ములా ఈ రేసు రద్దుతో 600 కోట్ల నష్టాన్ని ఆపినం. దీనిపై బీఆర్ఎస్ ఆఫీసులోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరింది. ఇక్కడ చర్చకు సిద్ధం అంటే బీఆర్ఎస్ ఆఫీసులో కూడా నేను చర్చకు వస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ ధరణిని అడ్డం పెట్టుకొని మొత్తం కూడా విదేశీ కంపెనీల చేతుల్లో ఈ డాటా పెట్టేసిండు. వాళ్ళు ఒకవేళ ఇట్లా క్లిక్ అంటే కథ మొత్తం డాటా క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. ఉన్నదాకా ఏమైంది అసలు యాక్చువల్ రేవంత్ రెడ్డి పైన ఎంత ఆస్తి ఉంది, పొంగులేటి సీనన్న పైన ఎంత ఆస్తి ఉంది. నేను ఏమంటానంటే ఒక క్లిక్ తోటి మొత్తం కూడా ఏదంటే అది చేయొచ్చు, అది చేసేసిండ్రు. తర్వాత దీంతో పాటు ఇంకొకటి ఏమైందంటే ఇక్కడ ధరణికి సంబంధించి అంటే రాత్రికి రాత్రే మొత్తం భూములు ప్రభుత్వ భూములు అయిపోయినాయి. తర్వాత ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు అయిపోయినాయి. ఎక్కడికక్కడ కూడా మొత్తం మార్చేసిండ్రు. ఈ మార్చినటువంటి పరిస్థితి అంతా కూడా బయటకు వస్తుంది. ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఇక్కడ భూభారతి తీసుకొస్తా ఉన్నారు కదా, ఈ భూభారతి తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ లంగకథలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి మొత్తం లొల్లి ఆగమాగం చేసిండ్రు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు. ఎవరు? బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా వచ్చేసి ఇక వెల్లి దగ్గరికి వచ్చేసి తర్వాత అక్కడ మొత్తం ఆగమాగం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి అంతటికి కారణం ఏంటంటే వాళ్ళ లొసుగులు వాళ్ళ కథలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి ఇది చేసిండ్రు, హైడ్ పెట్టిండ్రు. వల్ల ఏమైందంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి అటువంటి వాళ్ళకు ఉన్నదనుకో, నాకు 800 ఎకరాలు ఉందని చెప్పేసి ఆయన అధికారికంగా ప్రకటించిండు. అయితే ఆయన ఏమవుతుంది ఇక్కడ హైడ్ పెట్టుకోవచ్చు. హైడ్ అంటే ఏంటిదంటే కనిపించకుండా ఇటువంటి క్లిక్ చేసుకొని హైడ్ పెట్టుకోవచ్చు. హైడ్ పెట్టుకుంటే ఎవరికి భూమి ఎంత ఉందో ఏం కథనో హైడ్ పెట్టుకునేటువంటి ప్రమాదం ఉంటే ఇప్పుడు భూమి ఎంత ఉందో తెలియాలి కదా, ప్రపంచానికి అందరికీ తెలియాలి, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలియాలి. ఆ తెలియకుండా హైడ్ పెట్టుకునేటువంటి ఏర్పాటు చేసిన వాళ్ళు హైడ్ పెట్టడం అంటేనే లంగకథలు అన్నట్టు లెక్క. అంటే దాచిపెట్టడం ఏంది? దాచిపెట్టడం. హైడ్ పెట్టడం అంటే దాచిపెట్టడం. ఈ దాచిపెట్టడం ఇవన్నీ లంగకథలని బంద్ చేయాలని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వం నిర్ణయించింది. ఎవడెవడో అవకతవకలకు పాల్పడ్డాడో, ఎవడెవడు భూదందాలు చేసిండో, ఎవడెవడు అక్రమాలు చేసిండో వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నారు. ధరణితో ఆనాటి సీఎం కేసీఆర్ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మన రైతుల డేటా మొత్తం విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టారని ఫైర్ అయ్యారు. రెవెన్యూ శాఖ రైతుల మధ్య ఉండాల్సిన భూముల విలువను విదేశాలకు అప్పగించడం ద్వారా ఆనాటి సీఎం కేసీఆర్ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. వాళ్ళు అక్కడి నుంచి ఒక క్లిక్ చేస్తే మన సర్వర్లు క్రాష్ అయ్యి మన డేటా ఖతం అయిపోతుంది. ఇలాంటి పని చేసిన వ్యక్తిని ఎంతటి కఠినమైన శిక్ష వేయాలో చట్టాలు చదవాల్సిన అవసరం ఉంది అని అన్నారు. అయితే శుక్రవారం అసెంబ్లీలో భూభారతి బిల్లుపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నోళ్లలో మన దేశానికి చెందినోళ్ళు ఎవరూ లేరని, విదేశీ వ్యక్తుల చేతుల్లో మన రైతుల భూముల వివరాలు పెట్టారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ భూ యజమానికి మధ్య ఉండాల్సిన డేటాను డిజిటల్ పోర్టల్ నెపంతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారు. మన రాష్ట్రంలో ఎంసీహెచ్ఆర్డీలో అద్భుతమైనటువంటి సాంకేతికత ఉన్నా ప్రజలకు ద్రోహం చేసి సంపూర్ణ సమాచారాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించారు. ఆనాడు కేసీఆర్ ఆవేశంతో ఊగిపోతుంటే నాకు అర్థం కాలేదు, దీని వెనుక ఇంత ఉందని తెలియలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇంకేమన్నాడు ఒకసారి చూద్దాం. ధరణి అద్భుతమంటే కేసీఆర్ చర్చకు ఎందుకు రాలే? మేం భూభారతి చట్టం తెస్తుంటే సభలో ప్రధాన ప్రతిపక్ష నేత లేరు, కనీసం దీనికైనా ఆయన రావాలి కదా. ధరణి అద్భుతమైతే కేసీఆర్ సభలో ఉండి మమ్మల్ని నిలదీయాలి కదా. 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానంతో సృష్టించిన ధరణి గురించి సభకు వచ్చి సంపూర్ణంగా వివరించవచ్చు కదా. భూభారతిపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరగకుండా తొండి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించి సభ నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ నేతలకు గత డిసెంబర్లో అధికారం పోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయి, ఇప్పుడు మెదడు కూడా పోయింది. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నా హెచ్ఎండిఏ ఖాతా నుంచి కోట్లు బదిలీ చేసినా ఏమి అనద్దన్నట్టుగా బీఆర్ఎస్ తీరు ఉందని గట్టిగానే అరుచుకున్నాడు. నిజంగా ధరణి అద్భుతమే అయితే ధరణి అద్భుతం, ధరణి సూపర్, ధరణి డూపర్ అని చెప్పేసి చెప్పడానికి ఎందుకు
తీసేస్తున్నారని చర్చ పెట్టాలి కదా. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లు ఎందుకు వండుకోవాలి, వచ్చి ఇక్కడ అసెంబ్లీలో చర్చకు రావాలి కదా, ధరణి అద్భుతం ఏందో ప్రజలకు చెప్పాలి కదా. ఈ ధరణి లంగ కథలన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు, అందుకనే వద్దొద్దు కొత్తది తీసుకురావద్దు అని చెప్పేసి ఈ లంగ కథలని పడతా ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గట్టిగానే అరుచుకున్నాడు. అది లెక్క. ఇక దీనిపైన బీజేపీ ఏమంటుందో చూద్దాం ఒకసారి. దేశంలోనే ధరణి పెద్ద స్కామ్, బీఆర్ఎస్ నేతలు 1000 ఎకరాలు కొల్లగొట్టారంటున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సిబిఐ విచారణ ఎందుకు జరిపించట్లేదని ప్రశ్న. దేశంలోని పెద్ద స్కామ్, నిజంగా కూడా ఇది పెద్ద ధరణి అనేటువంటి పెద్ద స్కామ్. ఇది ఇష్టం వచ్చినట్టుగా భూముల్ని ఎవరికంటే వాళ్ళకు యాక్చువల్గా ఇప్పుడు ఆ సీసీఎల్ఏ ఆయనను కూడా ఎందుకు మారుస్తలేరు, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా నవీన్ బిట్టల్ని ఎందుకు మారుస్తలేరు అర్థమైతలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఏం లాలూచి పడుతుందో అర్థమైతలేదు. ఎందుకంటే ఆయన మీద కావాల్సిన ఆరోపణలు ఉన్నాయి, రాత్రికి రాత్రి ఇష్టం వచ్చినట్టుగా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని పక్కకు పెట్టేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. ఎవరు తప్పు చేసినా తప్పే. అయితే ఇవన్నీ కథలు మొత్తం కూడా చేసేసిండ్రు. ధరణి పెద్ద స్కామ్ అంటా ఉన్నాడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి పెద్ద ఎత్తున భూములను కొల్లగొట్టిందని, అది దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని అసెంబ్లీలో బీజేపీ ఫ్లో లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సాఫ్ట్వేర్తో బీఆర్ఎస్ నేతలు 1000 ఎకరాలు తమ పేర్ల మీదకు మార్చుకున్నారని, రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు బాధితులయ్యారని ఆయన తెలిపినారు. వాస్తవం ఇది. ఒకసారి ఎంఐఎం ఏమంటుందో చూద్దాం. బీఆర్ఎస్ ది కచరా గవర్నర్స్ ఒక్క కుటుంబం కోసమే ధరణి తెచ్చి దోచుకున్నారు. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పవర్ ను ఎంజాయ్ చేసి రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఇప్పుడు తన షాహీ నహీ చెలేగా అంటున్నారని ఫైర్. కొంచెమన్నా సిగ్గుండాలి మీకు. అక్బరుద్దీన్ ఓవైసీ తానా షాహీ నహీ చెలేగా అంటే ఏమన్నట్టే నియంతృత్వం చెల్లదు అని అర్థం. నియంతృత్వం చెల్లదని చెప్పేసి నియంతృత్వం చేసినోడే అంటున్నాడు. దొంగ నియంతృత్వం చెల్లదు, కరెక్టే, నియంతృత్వం చెల్లదు. కానీ ఇదే ఎంఐఎం పార్టీ, ఇదే ఎంఐఎం కు సంబంధించిన వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే బీఆర్ఎస్ జిందాబాద్ అంటారు, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ జిందాబాద్ అంటారు, టీడీపీ వస్తే టీడీపీ జిందాబాద్ అంటారు. మరి మీరే కదా కేసీఆర్ అంత గొప్ప నాయకుడు లేరు, కేసీఆర్ కాబోయే ప్రధాని అని చెప్పింది మీరు కదా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు డబ్బు కొట్టడం ఇక్కడ వీళ్ళకు పేద ముస్లింలకైతే ఏమీ లేదు. విషయం ఏంటంటే ఇక్కడ ఏది పాత బస్తీలో ఉన్నటువంటి ముస్లింల జీవితాలు ఎందుకు డెవలప్మెంట్ రావట్లేదు? ముస్లింస్ అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఎందుకు చేస్తారు? ఎంపీ గానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 7 గానీ ఎప్పుడు కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు, ఏది ఎంఐఎం వాళ్ళే ఉంటారు. ఎంఐఎం వాళ్ళే ఉన్నప్పుడు మరి ముస్లింలకు మంచి జరగాలి, అక్కడ వాళ్ళ జీవితాలు బాగుపడాలి. నిజంగా వాళ్ళ గురించి సంబంధించి వాళ్ళ గురించి కొట్లాడినప్పుడు, వాళ్ళ గురించి నిజంగా మీరు మాట్లాడినప్పుడు, నిజంగా వాళ్ళ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పుడు 100% వాళ్ళకు మంచి జరగాలి. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు వాళ్ళ జీవితాలు ఎక్కడ కూడా బాగుపడలేదు. బాగుపడకపోవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు కూడా కొన్ని విద్వేషాలను రెచ్చగొట్టడం, తర్వాత వాటి కోసం వాళ్ళు పబ్బం గడుపుకోవడం, తర్వాత వీళ్లకు ప్రయోజనాలకు అంటే ఎవరైతే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంఐఎం ఎమ్మెల్యేల కోసం, ఎంఐఎం ఎంపీ కోసం, వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొట్టాట వాళ్ళే పెట్టి తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి అట్టెట్లా తీసుకోవతో పోయి మావని అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారు, పాపం అమాయకమైనటువంటి కొంతమంది ముస్లిం సోదరులు ఏం చేస్తారంటే అరే మనకు అండగా నిలుస్తున్నారు వీళ్ళు, మన కొట్లాడైతే వీళ్ళు వస్తున్నారు, భరోసా ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే ఇక్కడ అట్టి పండ్లు అమ్ముకుంటున్నారు, అట్టి పండ్లే అమ్ముకుంటున్నారు, తర్వాత అక్కడ చెప్పులు ఇట్లా మొత్తం కూడా నాశనం అవుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి, గతం నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం మ్యాక్సిమం ఇక్కడ ఎంఐఎం నాయకులే ఇక్కడ ఎమ్మెల్యేలుగా 7 ఎమ్మెల్యేలుగా, తర్వాత ఒక ఎంపీలుగా వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళే ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి జరగాలి. నిజంగా ఎవరి కోసం పాట పడుతున్నాం, ఏం కోసం అంటే ఎంఐఎం ముస్లింల కోసం, ముస్లిం మైనార్టీల కోసం. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ కాలేజీని సేవ్ చేసిండ్రు కాబట్టి ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు. ఇట్లా ఉంటది వాళ్ళ కథ. ఏదేమైనప్పటికీ సరే, ఇప్పుడైతే కేసీఆర్ మీద మాట్లాడుతున్నా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కచరా గవర్నెన్స్ అని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. స్వరాష్ట్రంలో 10 ఏళ్లు నియంతృత్వంగా పాలించారు. మేము కేసీఆర్కి మేము దోస్తులమే, ఎప్పుడు మేము మేము దోస్తులమే 100% కేసీఆర్ సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళు నియంతృత్వ పరిపాలనకు ఎట్లా సపోర్ట్ చేసినవరా బాబు అంటే మా దగ్గర సమాధానం ఉండదు. ఇప్పుడు సభలో తానాషాహి నహీ చెలేగి అంటే నియంతృత్వం నడదు అంటున్నారు. అందుకే
ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు పైన ఫైర్ అయ్యిందట. అన్ని పార్టీలు లోపాయికార ఒప్పందం పెట్టుకుంటే ఎంఐఎంతో ఆ 7 నియోజకవర్గాలలో మేము రాము, 10 సంవత్సరాలలో మీరు ఏమన్నా చేసుకోండి, మీరు మర్డర్లు చేసుకోండి, మానభంగాలు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, మేము రామని గవర్నమెంట్ తో ఒప్పందాలు ఉంటాయి. వీళ్ళకు మీ కథలు కూడా నైచలేగా, భవిష్యత్తులో మీ కథలు కూడా నైచలేగా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.